ఎందుకు అనారోగ్యం? ఎలా వచ్చింది మన నేల తల్లికి అనారోగ్యం? చాలామంది ఈ వ్యవసాయ రంగంలో ఉన్న రైతులందరూ తను ఏం భావిస్తాడంటే, మొక్కకు తెగులు వచ్చినప్పుడు హ్మ్. కారణం ఏంటి అనే దాన్ని అన్వేషించడు. హుహు. ఒక తెగులు కనపడిందా? సో, దాన్ని ఎలా అరికట్టాలి? దానికోసం ఒక డీలర్ మీద ఆధారపడ్డమో, లేదా ఒక ప్రైవేట్ కంపెనీ వ్యక్తి మీద ఆధారపడ్డమో చేస్తూ ఉంటాడు. హ్మ్. కానీ ఆ పైరుకు గానీ, ఆ మొక్కకు కానీ తెగులు సోకడానికి కారణం ఏంటి? హ్మ్. ఎక్కడి నుంచి ఇది వ్యాపిస్తోంది? అన్నది రైతులు చెక్ చేసుకోవడం మానేశారు. ఓకే. సో, అది మానేసి ఎక్కడి నుంచి సోకుతుంది అన్నదాన్ని ఎక్కువ చెక్ చేయకపోవడం వల్ల, దాని గురించి తెలుసుకోకపోవడం వల్లనే ఇందాక మనం అనుకున్నటువంటి నేల తల్లికి అనారోగ్యం హుహు. అనేది సంభవించింది. హుహు. ఎప్పుడైతే మట్టిని కేవలం ఒక నిర్జీవమైన దానిలాగా అనుకొని రైతు హ్మ్. దాన్ని పట్టించుకోవడం మానేసి, హ్మ్. తను పెట్టే విత్తనం నుంచి వ్యవసాయం మొదలెట్టి, హ్మ్. తర్వాత అది మొలకెత్తిన తర్వాత వేసే ఎరువులు, పురుగు మందులు వీటి గురించి మాత్రమే తెలుసుకుంటూ వ్యవసాయం చేస్తున్నాడో, అప్పుడు ఈ నెగ్లెక్ట్ చేయబడినటువంటి నిరాదరణకు గురైనటువంటి వ్యవసాయ భూమి అనారోగ్యం పాలైంది. ఓకే. ఎలా తెలుసుకోవాలి అనారోగ్యం గురించి? అనారోగ్యం ఎందుకయిందంటే, ప్రతి రైతు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏందంటే, పైరుకి లేదా మొక్కకి సంభవించే తెగుళ్లలో 99% భూమి నుంచి సోకుతాయి. ఓకే. ఓకే. భూమి నుంచి సోకుతాయి. హుహు. అంటే ఎందుకు నేల తల్లికి అనారోగ్యం చేసిందనే పదం ఇక్కడ వాడామంటే, హ్మ్. మొక్కకు అనారోగ్యాన్ని కలిగించే, హ్మ్. మొక్క తెగుళ్లకు కారణమయ్యే హ్మ్. అనేక రకాల సూక్ష్మజీవులు ఇవన్నీ భూమిలో ఉంటాయి. ఓకే. సో, భూమిలో ఉంటాయి. ఆ భూమిలో ఉన్న తర్వాత నువ్వెప్పుడైతే విత్తనం పెట్టినా, లేదా అందులో మొక్కను నాటినా, హ్మ్. అవి వచ్చేసి వాటి మీద అటాక్ చేస్తాయి. దాడి చేస్తాయి. ఓకే. ఎందుకు దాడి చేస్తాయంటే, వాటి జీవనం సాగించడం కోసం. వాటికి ఆహారం నువ్వు వేసే విత్తనం, లేదా నువ్వు పెంచుతున్న మొక్క. హ్మ్. అవన్నీ పరాన్నజీవులు. హ్మ్. పరాన్నజీవులు కాబట్టి సులభంగా ఆహారాన్ని వేరే జీవి నుంచి తీసుకుంటాయి. హ్మ్. పరాన్నజీవులు ఎప్పుడు గూడా. హ్మ్. అలాగే ఆ చెడు కలిగించే తెగుళ్ళకు కారణమైనటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు, పరాన్నజీవులైనటువంటి ఇవి హ్మ్. వాటికి ఆహారము నువ్వేసే విత్తనము లేదా నువ్వు పెంచుతున్న మొక్క కాబట్టి, నువ్వు వేయగానే వాటి మీద దాడి చేస్తాయి. ఓకే. సో, ఇక్కడ, ఇక్కడ గూడా సృష్టి ధర్మం ఏం పాటించకుండా రైతు వదిలేస్తున్నాడంటే, ఇక్కడ గూడా ఒకటి వస్తది హ్మ్. ప్రకృతి పరంగా. హ్మ్. రైతు చేస్తున్న ఒక తప్పుని మనము ఒక 2 రాజ్యాల మధ్య ఇలాంటిది జరిగితే ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం. ఇద్దరు రాజులున్నారు. హ్మ్. ఇద్దరు శత్రు రాజులే. హ్మ్. ఒకరికొకరికి పడదు. సో, పడనప్పుడు ఒక రాజు చేస్తున్న తప్పేంటంటే, ఎదుటి శత్రురాజు సైన్యానికి ఆహారాన్ని సప్లై చేస్తూ, వాళ్ళను బలవంతంగా తయారు చేయడానికి ఈ రాజే సహకరించినప్పుడు, హ్మ్. తన సైన్యాన్ని పట్టించుకోకుండా, తన సైన్యాన్ని బలోపేతం చేయకుండా, తన సైన్యాన్ని సంఖ్య పెంచుకోకుండా, ఎప్పుడైతే యుద్ధానికెళ్తాడో ఏం జరుగుతది? అవతల చేతులో వీళ్ళందరూ చస్తారు. హ్మ్. సో, దానికి కారణం ఈ రాజే. అంటే తన శత్రు సైన్యానికి ఆహారాన్ని అందించినాడు. తన శత్రు సైన్యం పెరిగేలా చేసినాడు. తన సైన్యాన్ని బలహీనపరుచుకున్నాడు. ఓకే. సో, విరుద్ధంగా చేసినాడు. హ్మ్. చేయడం వల్ల తను ఓడిపోతాడు చాలా సులభంగా. హ్మ్. అలాంటిది రైతు వ్యవసాయంలో చేస్తున్నాడు. హుహు. దానికి దీనికి పోలికేంటంటే, హ్మ్. భూమిలో ఏదైతే నిర్జీవమైందని అనుకుంటాడో రైతు, ఆ మట్టిలో అనేక రకాల జీవజాలం ఉంది. హుహు. సూక్ష్మజీవులు, తర్వాత శిలీంధ్రాలు ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అందులో కొన్ని మొక్కకు హాని కలిగించేటివి అంటే తెగుళ్ళు కలిగించేటివి ఉంటాయి. కొన్ని మొక్కను రక్షించేటివి ఉంటాయి. హుహు. 2 ఉంటాయి. అంటే ఇందులోనే మనము మొక్కకు హాని కలిగించే వాటిని శత్రు సైన్యంగాను, హ్మ్. మొక్కకు మేలు కలిగించేటివి రక్షించే వాటిని మిత్ర సైన్యంగాను మనం భావించాలి ఇక్కడ. హుహు. పోల్చుకోవాలి. ఎప్పుడైతే రైతు సేంద్రియ ఎరువులు వాడకం తగ్గించేసి, పూర్తిగా మానేసి, కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే భూమిలో కుమ్మరిస్తూ వస్తున్నాడో, రాను రాను ఇలా చేసుకుంటూ వచ్చేసరికి అందులో కర్బనం శాతం తగ్గిపోయింది. హ్మ్. ఇది రైతులకి ఎవ్వరికీ పట్టదు. హ్మ్. భూమిలో కర్బనం అనేది చాలా మూలాధారమైంది వ్యవసాయానికి. ఆ కర్బన శాతాన్ని మనం కాపాడుకోవాలి. హ్మ్. దాని పరిమితులు ఎంతుండాలి? హ్మ్. అది ఎంతుంటే నేల ఆరోగ్యంగా ఉంటుంది అన్నది రైతులకు తెలియదు. ఓకే. చాలా మందికి తెలియదు. హ్మ్. సహజంగా సాయిల్ టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా ప్రభుత్వాలు కూడా ఎందుకో ఈ కర్బనాన్ని టెస్ట్ చేసి ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? సాయిల్ రిపోర్ట్‌లు ఇవ్వలేదా? సాయిల్ రిపోర్ట్‌లు ఇవ్వట్లేదు. హుహు. హుహు. కర్బనాన్ని టెస్ట్ చేసే ఒక టెస్ట్ అనేది కొంచెం లేట్‌గా జరుగుతుంది. సమయం టైం పడుతుంది. పడుతుంది. ఆ! కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. కానీ అది చేయట్లేదు. హుహు. అది టెస్ట్ చేసి ఇవ్వరు. హ్మ్.
ఇప్పుడిప్పుడు అడపదడప అక్కడక్కడ కొన్ని ల్యాబుల్లో ఇస్తున్నారు. అది కూడా పర్టికులర్‌గా అడిగితేనే. హ్మ్. కానీ వ్యవసాయానికి మూలాధారము కర్బనం. హుహు. ఆ కర్బనం ఎక్కడుండాలంటే భూమిలో ఉండాలి. భూమిలో ఉండాలి. హ్మ్. ఆ కర్బనం భూమిలో ఎప్పుడు వస్తుందంటే, మనం సేంద్రియ ఎరువులు వేసినప్పుడు వస్తుంది. ఓకే. ఒకప్పుడు మనకు సమృద్ధిగా పశువులు, కోళ్ళు, మేకలు ఇవన్నీ ఉండేటివి. ప్రతి రైతు ఇంట్లో ఇవన్నీ ఉండేటివి. కాబట్టి ఒక సంవత్సరము ఆ ఎరువులన్నీ సమ్మర్ వచ్చేసరికి అంటే వేసవికాలం వచ్చేసరికి దెబ్బలో ఉన్న ఎరువులన్నిటిని, కుళ్ళిపోయిన ఎరువులన్నిటిని తీసుకెళ్ళి ఒక పొలంలో వేసేవాళ్ళు. ఒక 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 సంవత్సరం ఒక చేలో వేస్తే, ఇంకో సంవత్సరం ఇంకో చేలో వేసేవాడు. ఇట్లా దాన్ని రొటేషన్ చేసేవాళ్ళు. హ్మ్. సో, అప్పుడు పశువుల ఎరువు ఒక నెల రోజులు తోలేటంతా ఉండేది. అవును. చిన్నప్పుడు సమ్మర్ ఈవెన్ వస్తే మేము కూడా సమ్మర్ వచ్చిందంటే మట్టి బండి, ఎరువు బండి ఇలా స్టార్ట్ చేసేవాళ్ళనమాట అవును. సమ్మర్‌లో. అవును. ప్రతి సంవత్సరము మట్టి గాని, ఎరువు గాని ఇలా పైనుంచి సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అది పోయింది. హ్మ్. అసలు ఊర్లల్లో పశు సంపదే లేదు. హ్మ్. పశు సంపద ఎప్పుడైతే తగ్గిపోయిందో పల్లెటూర్లలో, హ్మ్. ఇప్పుడు దాదాపుగా ఒక ఊరు మనం సెలెక్ట్ చేసుకుంటే, ఆ ఊర్లో కరిగే 2, 3 జతల ఎద్దులు కూడా దొరకవు మనకు. హ్మ్. అలాంటి పరిస్థితి. ట్రాక్టర్‌లే ఉంటున్నాయి అంతే. అవును. అవును. అందువల్ల సేంద్రియ ఎరువు అందుబాటులో లేకుండా పోయింది. హ్మ్. సో, అందుబాటులో పశువుల లేకుండా పోతే పెంపకం తగ్గిపోవడం అనేది తగ్గిపోవడం వల్ల భూమి అనారోగ్యానికి కారణం భూమి అవుతుంది. అనారోగ్యానికి వన్ ఆఫ్ కారణమైంది. ద రీజన్ అవుతుంది. హ్మ్. పశు సంపద ఎప్పుడైతే తగ్గిందో ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా హ్మ్. జరిగిపోయింది ఆడ. హ్మ్. అది మనం చేయాల్సింది. హ్మ్. చేయట్లేదు, వదిలేసాము. హ్మ్. సో, పల్లెళ్ళకి కూడా ప్యాకెట్ పాలొస్తున్నాయి. హ్మ్. అలా వచ్చేసినాయి ఇప్పుడు. కాబట్టి పశు సంపద తగ్గే కొద్దీ ఆ పశువుల ఎరువు కూడా తగ్గిపోయింది. హ్మ్. సేంద్రియ ఎరువు మనము భూమికి ఇవ్వట్లేదు. హ్మ్. ఈ సేంద్రియ ఎరువు ద్వారానే కర్బనం అనేది ఉత్పత్తి అవుతుంటుంది ఓకే. భూమిలో. మనం అందించడం బయట నుంచి. ఓకే. హ్మ్. సో, దానికి తోడు పంట వ్యర్థాలను మనం తగలబెట్టడము, హ్మ్. కుప్పగా వేసేసి వాటిని తగలబెట్టడము ఇంకా నాశనం అన్నమాట అది మనం చేస్తున్నది. హుహు. సో, ఇవన్నీ ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న పనులు మనం. హుహు. ఎప్పుడైతే సేంద్రియ ఎరువులు ఇవ్వడం మానేసామో, హ్మ్. ఆటోమేటిక్‌గా రాను అందులో ఉన్న కర్బనం అనేది తగ్గుతూ వచ్చేసింది. ఓకే. ఈ కర్బనమే భూమిలో ఉన్నటువంటి ఈ కర్బనమే మొక్కకు మేలు చేసే ఆ సూక్ష్మజీవులకు ఆహారం. ఓహో! హ్మ్. అంటే మన మిత్ర సైన్యానికి మనం ఆహారం ఇవ్వడం మానేసాం. కర్బనం ఇవ్వడం మానేసాం. కర్బనం ఇస్తే అవన్నీ బలంగా కర్బనం ఉంటాయి. ఇస్తేనే ఈ మొక్కను రక్షించే నువ్వు భూమిలో విత్తనం పెట్టిన తర్వాత మొలిచే ఆ మొక్కను రక్షించే ఆ సూక్ష్మజీవులు హ్మ్. మన మిత్ర సైన్యము. అవి సమృద్ధిగా మనం కర్బనం అందించినప్పుడు వాటి జనాభాని పెంచుకుంటూ పోతాయి. వాటిని మిత్ర సైన్యం అని ఎందుకు అంటున్నామంటే, ఆ శత్రు సైన్యం ఏదైతే ఉందో మొక్కకు తెగుళ్ళు కలిగించే ఆ సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవి చంపేస్తాయి లేదా అరికడతాయి. హుహు. అందువల్ల వీటిని మిత్ర సైన్యం అంటారు. ఓకే. ఈ మిత్ర సైన్యం బలవర్ధకంగా ఉండాలి. వీటి జనాభా ఎక్కువ ఉండాలి. హ్మ్. హ్మ్. వీటి సంఖ్య ఎక్కువ పెరిగిపోవాలి భూమిలో. హ్మ్. అప్పుడు శత్రు సైన్యం ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లో ఉంటుంది. తెగుళ్ళు కలిగించే సూక్ష్మజీవులు తగ్గిపోతాయి. రాను నశించిపోతాయి. ఓకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మిత్ర సైన్యానికి నువ్వు ఆహారం ఇవ్వట్ల. హ్మ్. శత్రు సైన్యానికేమో ఆహారం ఇస్తున్నావు. పైరేస్తున్నావు కాబట్టి వాటికి ఆహారం. హ్మ్. కానీ మిత్ర సైన్యానికి ఆహారం కర్బనం. అంటే ఓకే. సేంద్రియ ఎరువులు వేయాలి. అవి హ్మ్. వేయట్లా. హ్మ్. వేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్‌గా వీటికి ఆహారం లేక క్షీణించి వాటి సంతతి క్షీణిస్తోంది. అవి ఆరోగ్యంగా లేవు. బలహీనంగా ఉన్నాయి. సో, శత్రు సైన్యం యొక్క దాడి పెరిగిపోయింది. ఓకే. వాటి జనాభా పెరిగిపోయింది. ఆ హ్మ్. జనాభా పెరగడానికి కారణం అనగా రైతు. హ్మ్. తెగుళ్లను కలిగించేటువంటి అనేక రకాల సూక్ష్మజీవుల సంఖ్య, వాటి జనాభా భూమిలో విపరీతంగా పెరిగిపోయింది. ఓకే. సో, తెగులు సోకింది ఇక్కడ భూమికి. ఓకే. మొక్కకు కాదు. మొక్కకు కాదు. తెగులు ముందుగానే సోకిన విపరీతంగా భూమికి తెగులు సోకింది. అందుకే ఓకే. నేల తల్లికి అనారోగ్యం చేసిందని ఎందుకన్నామంటే, ఆ పదం ఎందుకు వాడామంటే, హ్మ్. ముందు తెగులుకు కారణమైనటువంటి ఆ సూక్ష్మజీవుల జనాభాని మనం విపరీతంగా పెంచేసాం. హ్మ్. మనం పెంచాం. తెగులు సోకిన భూమిలో మొక్క పెడితే ఆబ్వియస్‌గా మొక్క అంతే. కూడా సో, అది అనారోగ్యంగా ఉంది కాబట్టి అక్కడ నువ్వు మొక్క